విజయవాడ ప్రజలందరికీ మీరు తొందరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రజలు అనేది చాలా ఇబ్బందులు గురయ్యారు. అది వాస్తవది. ఇక్కడ ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు మనం ఉన్నంత మట్టు సహాయం చేయాలి. అది ఏ పార్టీ అని సరే. ఈరోజు 74 సంవత్సరాలు ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాలు చూసుకొని మరి 5 రోజులు నిద్రక మాని అక్కడ ప్రజలు నిష్టంగా ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు ప్రజల కష్టాలు తెలుసుకొని మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ₹1 తెలంగాణ ₹1, అలాగే రాష్ట్రంలో 400 పంచాయతీలకి 1 లక్ష చొప్పున లెక్కేసుకుంటే మొత్తం టోటల్గా ₹6 కోట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. తన కష్టాజీతం ఏదే విధంగా ప్రజల కష్టాలు ఉన్నారు కాబట్టి ₹6 కోట్ల ప్రజలకు ఇవ్వడం జరిగింది. మరి సైకో జగన్ ₹1 ఇచ్చాడండి. కొన్ని లక్షల కోట్లు ఉండి ఈరోజు ₹1 విరాళం, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఇది ముష్టి ఇచ్చినట్టు ₹1 ఇవ్వడం జరిగింది. అలాగే మన జబర్దస్త్ రాణి ఏమన్నా మంత్రిగా చేసో, నగరించి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచో, ఈరోజు విజయవాడ ప్రజలు కష్టం కాలం ఉన్నప్పుడు నీ యొక్క ఆర్థిక సహాయం, భోజనాలు కావచ్చు, వాటర్ ప్యాకెట్లు కావచ్చు, పాల ప్యాకెట్లు కావచ్చు, ఏదైనా సరే నీ తరపున నువ్వు విజయవాడ ప్రజలకు ఏ విధంగా సాయం చేశావో చెప్పవే. డబ్బాల కవులు చెప్పడం కాదు, శవ రాజకీయాలు చేయడం కాదు. అలాగే కొడాలి నాని కానీ, వంశీ కానీ, పేరు నాని కానీ ఇలా దిక్కుమాలిన మంత్రులుగా చేసిన ప్రతి ఎదవ కూడా ఈరోజు విజయవాడ పట్టణంలో ప్రజల నాన్న అవస్థలు పడుతుంటే ఏ ఒక్కడు కూడా సహాయం చేయకపోగా ఈరోజు విజయవాడ ప్రజలకి ఏ విధంగా కూటమి చేయట్లేదని ఇలా పేక్ వీడియోలు పెట్టడం, ఇలాగ పేక్ మాటలు మాట్లాడడం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందింది. లొచ్చాను ఒకడగలారా, మీకు కళ్ళు దెంగనయా అని అడుగుతున్నాను. ఒక్కసారి విజయవాడ పట్టణానికి వెళ్తే సహాయకారాలు ఎవరు చేశాడో నీకు కనబడాలంటే ఇంట్లో కూర్చోవడం కదరా లఫాఫ్కి. నువ్వు నిజంగా అన్నతిని నా కొడుకు అయితే నీ వంతు ఏ విధంగా సహాయం చేసావా లేదా? ఇదిగో ఈ విధంగా నేను పాలు ప్యాకెట్లు పెంచాను, ఈ విధంగా పులిహోర ప్యాకెట్లు పెంచాను, ఇదిగో నా తరపున, నా పార్టీ తరపున, నా పార్టీ పట్టించకపోయినా నా వంతు సహాయం ఇదిగో ఇన్ని లక్షలు ఇచ్చినా అని ఏ లంజా కొడుకైనా, ఏ కొజ్జాగాడైనా, ఇలాంటి పనికిమాల మంత్రిగా చేసిన రోజా కానీ తన సొంత డబ్బులు ఇదిగో నా తరపున 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అని ఏ విధంగా ఏ నా కొడుకైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏ నా కొడుకైనా అక్కడ ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఏ విధంగా మీ ఆర్థిక సహాయం చేశారా? ఈరోజు ప్రజలు నాన్న ఇబ్బందులు పడుతున్నారు, ఏ ఒక్కడైనా కనీసం పులిహోర ప్యాకెట్లను పంచి పెట్టారా? మాటలు కాదు, పనులు చేయండి. శవ రాజకీయాల మాని ప్రజల కోసం చేయండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు, మేమే అనకూడదు కానీ బూతులు వచ్చేస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. రోజా కానీ ఎవరైనా సరే మీ 175 మంది, అందులో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, జగదీశ్ 10 మంది ఉన్నారు. ఈ పెద్దరెడ్డి కానీ,
ఈ లుచ్చగాడు ఎవడైనా సరే బొచ్చగాడు కానీ ఒరే మీ తరపు నుంచి మీ పార్టీ తరపున కానీ లేదా మీ వ్యక్తిగతంగా ఇగో ఈ విజయవాడ ప్రజలకి ఇన్ని లక్షలనే డొనేషన్ ఇస్తున్నాను, నా పార్టీ ఇవ్వకపోయినా నా తరపు నుంచి ఇన్ని లక్షలు ఇస్తాను, ఏ లంజా కొడుకైనా ఇప్పటి వరకు 5 రోజులు నేను కనీసం ఏ లంజా కొడుకైనా ప్రజల తరపున ఈ విధంగా నేను సహకారాలు చేస్తున్నాను, ఈ లంజా కొడుకైనా ఇవ్వడం జరిగిందా? మరి ఈరోజు అధికారం లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నో అద్భుతంగా ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు మహాకూటమి డిప్యూటీ సీఎంగా ఉండి కూడా 6 కోట్ల రూపాయలు ఇచ్చాడంటే ఏకైక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అది గుర్తుంచుకుంటారు వచ్చా నా కొడకలారా. డబ్బులు దాచుకోవడం కదా, మీకు మీ సంపాదన ఉన్న ₹1 75 పైసలైనా ఖర్చు పెట్టంటారు ఉప్పారి నా కొడకలారా. సిగ్గుండలరా వాడుకో. నాకు లవడాపుకు సోషల్ మీడియాలో లవడా పోస్టులు పెడుతున్నారు కదా లజ్జా కొడకలారా. మీకు నీతి నిజాయితీ ఉంటే మీ దాంట్లో సంపాదించిన డబ్బులో ₹1 ప్రజలకు చేయండి. అమ్మాయి పెట్టదు అడుగుందాం కదా, అలాగే మీరు చేరు లంజా కొడకలా చేసిన వాళ్ళని మళ్ళీ పేక్ వీడియోలు చంద్రబాబుని చేయలేనట్టు, పవర్ స్టార్ ఏం చేయలేనట్టు కళ్ళు దెంగనే నా కొడకలారా. ఒక్కసారి విజయవాడ రంటారా నా కొడకలు, ఎవడు చేశాడో ఎవడు చేయలేదో ప్రజలకి స్వయంగా మీకు చెప్పు దెబ్బలతో కొడతారు గ్యారంటీగా. నా కొడుకు మన బొచ్చగడు వచ్చాడు, బొచ్చ లంజా కొడుకు వచ్చి ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. అరే బొచ్చ నా కొడక, నీ తరపించి కనీసం 10 లక్షలు కానీ కనీసం ₹1,00,000 ప్రజలకి విరాళంగా నీ తరపించి ఏమైనా కార్యక్రమం చేశారా చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చేసేవాడు చేస్తుంటే బాబు చేయట్లేదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయట్లేదు చెప్పిన లంజా కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. రైట్ నా కొడకలారా, ఎవరు చేశాడు ఎవరు చేయలేదు దా విజయవాడ వచ్చి తెలుసుకుంటారు నా కొడకలారా. పేటీఎం నా కొడకలారా, లుచ్చా నా కొడకలారా. నీ అమ్మ చేసిన వాళ్ళు సరిదగితారా లుచ్చా నా కొడకలారా మీరు. అంతేగానే మడ్డు గుడిచిపోయింది. వైసీపీ 11 సీట్లు ఇచ్చారు ఊరికనే కాదు, మీలాంటి సవరాజకీయాలు చేసిన నా కొడుకులకి సరైన సమాధానం చెప్పారు. ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ చాలా థ్యాంక్ యూ. ఈరోజు విజయవాడ ప్రజలందరికీ మీ తరపు నుంచి 6 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఆ సమస్య కాదు. జగన్ గాడు 1,00,000 కోట్లు ఉన్న నా కొడుకే ₹1 ఇచ్చాడు ఎదవ. కొన్ని కోట్ల రూపాయల అధిపతి ఆడే ఇవ్వలేదు, ₹1 ఇచ్చాడు ముష్టిగా. ఈరోజు మీ కష్టజీతం మీరు సినిమాలు యాక్ట్ చేసిన ప్రతి రూపాయి కూడా అది మీ రక్తం. మీ సంపాదనలో మీరు 6 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రజలకి. ఆ విషయం వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. అయ్యా జగన్ గారు మీకు ఇన్ని కోట్లు ఉన్నాయి, కనీసం పవర్ స్టార్ పవన్ 6 కోట్లు ఇచ్చాడు, కనీసం మీరు ప్రజల కోసం 20 కోట్లు ఇవ్వండి అని మీరు ఏ ఒక్క నాయకుడు కూడా చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? జగన్ ముందు మాట్లాడడానికి లేదు కాబట్టి ఇప్పుడైనా సరే మనుషులుగా మారి ప్రజాసేవ చేయండి. రాజకీయాలు వద్దని నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దయచేసి రాజకీయాలు చేయొద్దు. ఇప్పుడు మనం చేయవలసింది ప్రజాసేవ. అక్కడ విజయవాడ ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు మనం ఆదుకోవాలి. అదే ముందు మన కర్తవ్యం. కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి విజయవాడ ప్రజల్ని కాపాడమని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.